ఊరేమో దూరం, పైగా చిమ్మ చీకట్లు, దారంతా గోతులు. చేతిలో దీపం లేదు, కానీ ధైర్యమే ఓ కవచంగా మారింది. సరిగ్గా కూటమి ప్రభుత్వానిది ఇదే కథ. ఏపీ జనం మూకుమ్మడిగా చారిత్రక తీర్పిచ్చి ఏడాదవుతోంది. మామూలు విజయం కాదు, తమ భవిష్యత్తు కోసం నమ్మి పాలనా పగ్గాలు అందించారు. తిరుగులేని విజయం ఇచ్చారు. మరి ఆంధ్రుల ఆశలతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో ఏం సాధించింది? సంచలన విజయాన్ని అందించిన జనానికి ఏం చేసింది? జనం పెట్టుకున్న ఆశలను సజీవంగా ఉంచుతూ కూటమి ప్రభుత్వ ప్రస్థానం మొదలైంది. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయటం ఇవి ప్రాధాన్య అంశాలుగా, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేయగా 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. వేలకు వేల మెజారిటీలతో కూటమి పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఈ విజయం వెనుక జనం ఆశలున్నాయి. ఈ ప్రభంజనం వెనుక జనం ఆలోచన ఉంది. ఈ పగ్గాలు అప్పగించటం వెనుక జనం ఆవేదన ఉంది. సరిగ్గా జనం ఆశలు, ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సాగింది. అభివృద్ధి, సంక్షేమం, సమన్వయం, కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం, ఉద్యోగ అవకాశాలు కల్పించటం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచటంపై తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ 9.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందంటే మాటలు కాదు. రాజధాని రెడీ కాకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా కథ మార్చేసింది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ప్రఖ్యాత సంస్థలను నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోడ్లు, కరెంట్, ఇతర మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది. గత వైసీపీ హయాంలో రోడ్లు అధ్వానంగా మారగా వీటిని ముందుగా సరిచేసేందుకు సిద్ధమై గుంతలు పూడ్చేసింది. మెగా డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ చేశారు. అటు రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, సబ్సిడీలను అందించే కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ భరోసా పథకం మైల్ స్టోన్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖున ఖచ్చితంగా వేస్తున్నారు. సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు. కమిట్మెంట్తో 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారు. ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తోంది. 15 ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు కేంద్ర సహకారంతో పాటు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రఖ్యాత సంస్థలను ఆకర్షించగా ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉపయోగంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలపై ఫోకస్ పెంచింది. పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెన్షన్ పంపిణీ వంటి కార్యక్రమాలు జనం ఆశలను సజీవంగా ఉంచాయి. రాష్ట్రం సరైన దిశలోనే నడుస్తుందన్న నమ్మకాన్ని పెంచాయి. సమస్యలను ఎదుర్కొంటూ, సవాళ్లను అధిగమిస్తూ, ఇబ్బందుల్ని దాటుకుంటూ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ విషయంలో కేంద్రంలోని ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడంతో కథ మారిపోతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, జీవనాడి అయిన పోలవరం పూర్తికి కట్టడి ఉండటంతో ఇవే రాష్ట్రాభివృద్ధిలో గేమ్ చేంజర్గా మారబోతున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేయటం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు చాలా కలిసొచ్చింది. చెప్పాలి అంటే ఏపీలో ఏడాదిలోనే ఇంతలా మ్యాజిక్ జరగటానికి కారణం ఈ కూటమి ఏర్పడటమే. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటంలో ఏపీ ఎంపీల బలం చాలా బాగా పనిచేసింది. ఇదే దశ, దిశ మారటానికి కారణమవుతోంది. అటు కేంద్రం కూడా రాజధాని లేని రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఏపీకి వరాల జల్లు కురిపిస్తూనే ఉంది. ఈ ఏడాదిలోనే చాలా అద్భుతాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా వ్యవహారం నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ కోరుకున్న వాటిలో ప్రధానమైనవి రెండే. ఒకటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం, మరొకటి రాజధాని అమరావతి నిర్మాణం. ఇవే చాలా కీలకమయ్యాయి. ఈ రెండింటి నిర్మాణమే పూర్తి చేసే లక్ష్యంతో అడుగులు పడ్డాయి. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అయ్యే 1000 కోట్ల రూపాయల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించేలా సీఎం, డిప్యూటీ సీఎం ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు.
2025-26 రాష్ట్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్లు కేటాయించారు. ఇప్పటికే పనులు వేగం పుంజుకున్నాయి. 2027 లోపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం కూడా గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టును మళ్లీ వేగంగా పట్టాలెక్కించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా, విద్యా కేంద్రంగా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 64,721 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరుగుతుండగా ఇందులో కేంద్రం నుంచి 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ బ్యాంక్ కలిపి మొత్తం 13,500 కోట్లు, హడ్కో 11,000 కోట్లు నిధులు సమకూరుస్తున్నాయి. 2027 నాటికి రాజధాని నిర్మాణాలను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే అమరావతి పనులను ప్రధాని మోడీ స్వయంగా రీలాంచ్ కూడా చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేస్ నిర్మాణం, అభివృద్ధికి కేంద్రం 4,770 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులు రాష్ట్రంలో రోడ్లు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి వాడుతున్నారు. వీటికి తోడు కడప జిల్లాలోని కొప్పర్తిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 8,000 కోట్లతో 8 కొత్త స్మార్ట్ సిటీల ప్రాజెక్టుల్లో ఏపీకి కూడా కేంద్రం చోటు కల్పించింది. ఈ ప్రాజెక్టు కింద అత్యాధునిక రవాణా సదుపాయాలు, విద్యుత్, తాగునీరు, మురికినీటి పారుదల, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చారు. అంటే ఇది నెక్స్ట్ జనరేషన్ సిటీగా అవుతుందన్నమాట. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్ను కూడా కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. అటు విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో భారీ నిధులు కేటాయించింది. రాష్ట్రం ఇప్పటికే డిపిఆర్లు కేంద్రానికి పంపించగా దీని ద్వారా భారీ నిధులు సమకూరే అవకాశం ఉంది. ఇవే కాదు, రాష్ట్ర ప్రభుత్వం 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించే లక్ష్యంతో స్వర్ణాంధ్ర విజన్తో ఉంది. ఒక్క ఏడాదిలోనే ఎంతో జరిగింది. ఇక రాబోయే సంవత్సరాల్లో ఏమేం చేయాలన్నది కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. ఆ ప్రకారమే ఒక్కో మెట్టు ముందుకెళ్తున్నారు. ఇవే కాదు, చాలా లక్ష్యాలను కూటమి ప్రభుత్వం ముందేసుకున్నది. ఒకవైపు అభివృద్ధితో పాటే సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తోంది. విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్స్ ఐటీ హబ్ డెవలప్ కోసం కృషి చేస్తోంది. 1,500 కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు కూడా. అలాగే 2027 నాటికి 20 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని 8,000 మెగావాట్ల నుంచి 10,000 మెగావాట్లకు పెంచేలా టార్గెట్ పెట్టుకున్నారు. వృత్తి విద్యను ప్రోత్సహించడం ద్వారా 2027 నాటికి 5 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, రాష్ట్రంలో రోడ్లు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాలను 2027 నాటికి ఆధునీకరించడం మరో ముఖ్యమైన టార్గెట్. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేయటం మరో కీలకమైన టార్గెట్గా ఉంది. కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలంలో అమరావతి, పోలవరం, పరిశ్రమల అభివృద్ధి, విద్య, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా నడిపించే లక్ష్యంతో పనిచేస్తోంది. 2026-28 నాటికి అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయటం, 20 లక్షల ఉద్యోగాల సృష్టి, విద్యా సంక్షేమ సంస్కరణల వంటి లక్ష్యాలతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సంపద సృష్టి వంటి విషయాల్లో ముందడుగు వేస్తోంది. ఒకవైపు ఏడాదిలోనే మార్పు స్పష్టంగా కనిపించటం, అమరావతి రీలాంచ్ అవటం, పోలవరం స్పీడ్ అందుకోవటం, రోడ్లు బాగు చేయటం, మౌలిక వసతులు కల్పించటం ఇవన్నీ కీలకంగా ఉంటే మరోవైపు ప్రతిపక్ష వైసీపీ నుంచి విమర్శలు కూడా పెరిగాయి. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, ప్రజల కొనుగోలు శక్తి, పెట్టుబడులు క్షీణించాయన్నది జగన్ విమర్శ. అమరావతి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అతిగా ఖర్చు చేస్తోందని, ఇది రాష్ట్ర ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుందన్న వాదన వినిపించారు. సూపర్ 6 పథకాల అమలులో ఆలస్యం కారణంగా రిజల్ట్ వచ్చిన జూన్ 4న వెన్నుపోటు దినంగా జరిపారు. అయితే వీటికి అధికార కూటమి పార్టీ అంతే ఘాటుగా కౌంటర్లిస్తోంది. గత జగన్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసి 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవటం, కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి స్తంభించిందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయిందో ఆలోచించుకోవాలన్నారు.